కృష్ణలంక పిఎస్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అశోక్ నాని విజయవాడలోని సూర్యాపేట ఏసీపీ కార్యాలయానికి వచ్చి లొంగిపోయారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజుకు వీరిద్దరూ వెన్నంటే ఉండేవారు. సాయికృష్ణ మృతి వ్యవహారంలో అశోక్ నాని ఆయనకు సహకారం అందించినట్టు సిట్టు గుర్తించింది. నాగరాజు అరెస్టు తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన వారిద్దరూ ఇప్పుడు పోలీసుల ఎదుట లొంగిపోయారు. హెడ్ కానిస్టేబుల్ నాని సురేష్ ను పోలీసులు నేడు కోర్టులో హాజరుపరచనున్నారు. హెబియస్ కార్పస్ పిటిషన్ మెన్షన్ చేసే అవకాశం ఉంది. సాయికృష్ణ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కృష్ణలంక పిఎస్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అశోక్ నాని విజయవాడలోని సూర్యాపేట ఏసీపీ కార్యాలయానికి వచ్చి లొంగిపోయారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజుకు వీరిద్దరూ వెన్నంటే ఉండేవారు. సాయికృష్ణ మృతి వ్యవహారంలో అశోక్ నాని ఆయనకు సహకారం అందించినట్టుగా సిట్టు గుర్తించింది. నాగరాజు అరెస్టు తరువాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన వారిద్దరూ ఇప్పుడు పోలీసుల ఎదుట లొంగిపోయారు. హెడ్ కానిస్టేబుల్ నాని సురేష్ ను పోలీసులు నేడు కోర్టులో హాజరుపరచనున్నారు. హెబియస్ కార్పస్ పిటిషన్ మెన్షన్ చేసే అవకాశం ఉంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు లైవ్ లో అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే సంచలనం రేపున సాయికృష్ణ మృతికి సంబంధించి అంశం చూస్తున్న దాంట్లో ఏదైతే సిఐ నాగరాజుకి సహకరించిన ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ ని ఏదైతే ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. దీనికి సంబంధించి ఏదైతే సిఐ నాగరాజుకి వీరిద్దరు కూడా ఏదైతే సిఐ నాగరాజుకి నాని అలాగే సురేష్ ఏదైతే సిఐ నాగరాజు కింద చెప్పబడుతున్న సురేష్ వ్యక్తులు కూడా దాంతో పాటు అశోక్ అనే వ్యక్తులు వీళ్ళు పంటల్లో కూడా చెప్పుకునే నాగరాజుకు సాయికృష్ణ మృతికి సంబంధించిన అంశంలో సిఐ నాగరాజు సపోర్ట్ చేశారన్న అంశంలో గుర్తించింది. అయితే ప్రస్తుతం హెడ్ కానిస్టేబుల్ గా ఉన్న అశోక్ నాని అయితే నిన్న శిక్షాధికారులు విచారించిన నేపథ్యం ఉంది. ఈ విచారణలో కూడా ఏదైతే సిఐ నాగరాజు ఏ విధంగా మౌనంగా ఉన్నాడో అదే విధంగా కూడా ఈ హెడ్ కానిస్టేబుల్ ఇద్దరు కూడా మౌనంగా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. అయితే ఈ రోజు పోలీసులు ఎదుట ఏదైతే కోర్టు ఎదుట పోలీసులు అయితే ఏదైతే ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ ని హాజరుపరిచే పరిస్థితి అయితే ఉంది. ఏదైతే సిఐ నాగరాజు అరెస్ట్ అయ్యి అరెస్ట్ అయ్యాడో ఏదైతే దీనికి సంబంధించి దర్యాప్తు ప్రారంభించిన తర్వాత ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ కూడా పరిస్థితిలో ఉన్న పరిస్థితి అయితే ఉంది, అజ్ఞాతంలో ఉన్న పరిస్థితి. అదే విధంగా అజ్ఞాతంలో నుంచి వచ్చి ఏదైతే నిన్న ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ కూడా ఏసీపీ ఆఫీస్ లో వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళకి సంబంధించి అజ్ఞాతంలోకి ఎందుకెళ్లారు, ఆ తర్వాత ఇప్పుడు వెళ్ళిపోయారు. గతంలో సిఐ నాగరాజును అరెస్ట్ చేసి రిమాండ్ పంపించినప్పుడు ఏదైతే వీరిద్దరికి కూడా అశోక్ నాని ఇద్దరికి ఎవరైతే హెడ్ కానిస్టేబుల్ గా ఉన్నారో వారికి శిక్ష అధికారులు ఏదైతే విచారణ నిమిత్తం కూడా వారి ఇంటికి పోలీసులు పంపించడం వాళ్ళని పిలిపించాలని ఆదేశాలు జారీ చేయడం అలాంటివన్నీ కూడా జరిగింది. అయినప్పటికీ వీరిద్దరు కూడా ఇంటికి రాకుండా అజ్ఞాతంలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న వీరిద్దరు ఏసీపీ ఏదైతే ఆఫీస్ లో వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే నాగరాజు దీనికి సంబంధించి కూడా అంటే సిఐ నాగరాజుని కూడా A1 గా కూడా అక్కడ పోలీసులు కూడా చేర్చారు. బట్ ఇప్పుడు ఏదైతే ఇద్దరు కానిస్టేబుల్ కూడా అశోక్ గాని నాగరాజుకి సంబంధించి కూడా వీళ్ళిద్దరూ లొంగిపోతున్న నేపథ్యంలో కూడా వీళ్ళని నెక్స్ట్ అంటే A2 A3 గా కూడా ఏమైనా పోలీసులు ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేసే అవకాశం ఉందా? అంటే రిమాండ్ మొదట్లో కూడా సిఐ నాగరాజును అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆయన్ని రిమాండ్ విధించారు. ఇప్పుడు కూడా వీళ్ళకి రిమాండ్ విధించే అవకాశం ఉందా నాగేశ్వరరావు? ఏదైతే హెడ్ కానిస్టేబుల్ ఇద్దరు ఏదైతే అశోక్ నానీలు ఉన్నారో వారికి కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత న్యాయమూర్తి తీర్పుకి ఆధారపడి ఉంటుంది. అయితే ముఖ్యంగా ఏదైతే సిఐ నాగరాజు ఎలా ఒక బాధ్యత గల ఆఫీసర్ గా ఉన్నారో అదే విధంగా అదే స్టేషన్ లో ఒక బాధ్యత గల ఉద్యోగులు అదే విధంగా బాధ్యత గల ఉద్యోగులుగా ఉన్న సిఐ వెంబడి ఉన్న వ్యక్తులే ఏదైతే సాయికృష్ణ మృతి అలాగే బాడీ మాయం అవడానికి ప్రధాన కారకులుగా ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ ని చెప్తున్న స్థితి గుర్తించింది. అయితే అదే విధంగా వీళ్ళిద్దరిని కోర్టులో ఆధారపరిచిన తర్వాత వీళ్ళిద్దరు కూడా రిమాండ్ విధించే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి నాగరాజు సురేష్ కానీ ఏదైతే హెడ్ కానిస్టేబుల్ గా ఉన్న అశోక్ నాని
వీళ్ళిద్దరు కూడా నిన్న శిక్షా అధికారులు ఏదైతే విచారించిన నేపథ్యంలో వాళ్ళు నోరు మెదపలేదు అన్నట్టు ఏదైనా మొత్తంగా నోరు తెలిస్తే గానీ ఏమన్నా తెలిసే అవకాశం. దీని వెనకమాల అసలు ఎవరున్నారు, నాగరాజు వెనకమాల ఎవరున్నారు, అసలు హెడ్ కానిస్టేబుల్ ఆ డెడ్ బాడీని మాయం చేస్తే లేదా ఆ సాయి కృష్ణని పుట్టి సాక్షికి పెట్టిన అంశంలో మాత్రమే ఉన్నదా, లేకపోతే సిఐ నాగరాజుతో పాటు మొత్తం అంశం దీనికి సంబంధించి అసలు 22 కోట్లు ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన అంశాలు వీళ్ళకి కూడా తెలిసి అలా పొలంలో కూడా ఇప్పుడు దర్యాప్తు ప్రారంభించినప్పటికీ కూడా ఏదైతే ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ నోరు మెరిపినట్టుగా అయితే మనకు తెలియట్లేదు, నోరు మెరిపినట్లయితే లేదన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదే విధంగా సిఐ నాగరాజు కూడా అదే విధంగా వ్యవహరించిన తీరుతో సిఐ నాగరాజునే మంత్రులు విచారించేందుకు ఏదైతే పోలీస్ కస్టడీ నాగరాజుని ఇవ్వాలని కూడా ఏదైతే శిక్షాధికారులు ఆశ్రయించే పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా వీళ్ళిద్దరు పాత్ర చాలా ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో చాలా దారుణ ఘటనలు కూడా చోటు చేసుకున్నాయని నాగరాజు పేరు అడ్డం పెట్టుకుని అనేక రకాలు ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరంగా కానీ ఇంకా సెటిల్మెంట్ పరంగా కానీ ఈ విధంగా వ్యవహరించారనేది కూడా దర్యాప్తులో తేలినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ రోజు ఏదైతే దీనికి సంబంధించి కూడా జట్లో ఏదైతే దాఖలు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా ఉంది. సిఐ నాగరాజు అంశం వెనకమాల ఎవరున్నారనే అంశం అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఇద్దరికి రిమాండ్ అయితే అక్కడ కలవటానికి అవకాశం ఉంటుందా, అసలు ఒకరిగా మాట్లాడుకుని ఏదన్నా లేకపోతే నాగరాజు ఉన్న ప్రాంతానికి వీళ్ళకి రిమాండ్ ఇస్తే కనుక అక్కడ పంపించే అవకాశం ఉంటుందా, లేకపోతే ఏం జరుగుతుంది, అసలు సిఐ నాగరాజు ఎందుకు లోన్ తెరవట్లేదు, ఇప్పటి వరకు ఈ బాడీ సాయి కృష్ణ అనే అంశం అయితే ఒక ప్రశ్నగానే మిగిలిన పరిస్థితి అయితే. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.